స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ చెట్టుకు అంతే గాలి అంటారు ఒక సామెత, విన్నారా? ఏ చెట్టుకు అంతే గాలి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళ మనం పోల్చుకుంటే మనం బతకలేం. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక ఆయన కలిసినప్పుడు ఆయన చూస్తే ఆహా ఎంత బాగా బతుకుతున్నారు అనుకున్నాను నేను. వాళ్ళ పరిస్థితులను చూసి 5 కోట్ల అప్పు ఉందంట. ఎంత మీకుంటే చెప్పండి. 5 కోట్లున్నా బాగా నెమ్మదిగా బతికేస్తున్నాడు, ఎలాంటి టెన్షన్ లేదు. హల్లెలూయా. అది 1 లక్ష రూపాయలు 50,000 అప్పు ఉంటే మనం గడగడలాడిపోతుంటాం. ఆ చెట్టుకి అంత గాలి, ఈ చెట్టుకి ఇంత గాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినండి. అందుకని పౌలు గారు అంటాడు, నేనేది కలిగి ఉన్నానో అది నా దేవుని కృపలనే. అయితే కలిగి ఉన్న వాటితో తృప్తి పడడం నేర్చుకున్నాను. కలిగి ఉన్న వాటితో ఏం చేయాలంట? తృప్తి పడాలి. ఆశ వేరు, అత్యాశ వేరు. అమ్మా విన్నారా? ఆశ వేరు, అత్యాశ వేరు. ఆశ అంటే ఈరోజు మీకు చికెన్ కూర తినాలని ఉంది కదా, అది ఆశ. నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరుతుంది. హల్లెలూయా. ఎక్కడో హిమాలయాల్లో ఉంటాయంట, అవి ఏంటో లక్షల్లో ఉంటాయంట కేజీ పుట్టగొడుగులు. పుట్టగొడుగులు కేజీ లక్షల్లో ఉంటుందంట. అది 2 లక్షలు 3 లక్షలు మొన్న ఎన్న వార్తలు నేను. ఇప్పుడు అవి తెచ్చుకు తినాలనుకున్నాం మనకి, దాన్ని ఏమంటారు మనకి, మన స్థాయికి? అత్యాశ. అప్పుడు ఏమవుతుంది? మన హృదయం నలిగిపోద్ది, మనసు నలిగిపోద్ది, హృదయం ఇక నెమ్మదిగా ఉండదు. ఆశపడాలి కానీ అత్యాశ పడకూడదు. అత్యాశకు పోతేనే సమస్యలు, దాని నుండే అనేకమైనటువంటి శోధనలు ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఏది ఇచ్చాడో, ఏ స్థితిలో ఉంచాడో, ఎంత దీవించాడో అంతవరకే స్తోత్రం, అంతే. ఎందుకనంటే మన దేవుడు ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ విధంగా దీవించాలో, నడిపించాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. తర్వాత చదవండి 2వ వాక్యం. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. ఈ 2వ వచనంలో ఏముందంటే, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటంటే, ఈ సామెత అర్థం ఏంటంటే, అమ్మ వినండి. ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు అనుకుందాం. ఈ 4 కొడుకుల్లో ఒకడు అసలు చెప్పిన మాట ఏండో, శాతగానుడు అయిపోయాడు అనుకుందాం. అస్సలు ఏండో, తండ్రి మాట అస్సలు పట్టించుకోడు, తండ్రి మాట అసలు ఏమాత్రం ఖాతరు చేయడు, తండ్రిని బాధ పెడుతూ ఉంటాడు. అదే ఇంటిలో ఒక పనివాడు, ఒక 4 పనివాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఆ 4 పనివాళ్ళలో ఒక పనివాడు నమ్మకస్తుడిగా, ఆయన తండ్రిలాగా, ఆయన చెప్పిన మాటను జవదాటకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తూ నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి. అప్పుడేం జరుగుద్దంట? బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి. ఇప్పుడు మాట ఎన్నోడిని ఆ పనివాడు, ఆ పాలేరు ఏమంటాడు తెలుసా? కూర్చో ఎక్కడ. ఎందుకని? తండ్రి మాట లెక్కలేదు వీడికి, తండ్రి లెక్కల్లో వీడు లేడు. తండ్రిని సిగ్గుపరిచేటువంటి వాడు చేసే పనులన్నీ కూడా తండ్రిని బాధ పెట్టేలాగా ఉంటాయి. సిగ్గు తెచ్చే కుమారుడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు కొంతమంది కుమారులు? సిగ్గు తీసుకొస్తా ఉంటారు ఇంటి మీదకే. తండ్రి సిగ్గుపడేలాగా, తల్లి సిగ్గుపడేలాగా వాళ్ళ పనులు ఉంటాయి. మీ అబ్బాయి ఇట్లా చేశాడు అని ఎవరైనా గుమ్మలోకి వస్తే మనకెంత చిన్నతనంగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. తల కొట్టేసినట్టు ఉండదా? బిడ్డలకు ఆలోచన ఉండదు, ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు తప్ప
నా తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి కదా. ఈ సిగ్గు తెచ్చే కుమారుడు దాసుడు ఉన్నాడే, ఆ దాసుడి కంటే తక్కువైపోయాడు. ఈ దాసుడే ఎక్కువ స్థానంలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ యజమానుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నడిచేవాడు. ఆ యజమానుడి యొక్క మాటను తప్పేవాడు కాదు. దానివల్ల కుమారుడి కంటే కూడా గొప్ప గౌరవం ఆ కుటుంబంలో లేక ఆ యజమానుడి దగ్గర దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే ఆస్తి పంచేటప్పుడు కూడా ఈ దాసుడికి, ఇదిగోరా నువ్వు కూడా కాస్త వాటా తీసుకో, నా కొడుకు కంటే నువ్వేం మేలు అంటాడంట. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సిగ్గు తెచ్చే కుమారుల వల్ల. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు విషయంలో బాధపడుతున్నారు. బిడ్డల విషయంలో ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా అమ్మాయి మాట వింటలేదు, మా అబ్బాయి మాట వింటలేదు, ప్రార్థన చేయండి. కానీ పెంచినటువంటి బిడ్డలు మాట వినకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. మాట వినకుండా తండ్రికి తల్లికి సిగ్గు తెచ్చేటువంటి బిడ్డల్లా ఉండకూడదు. మేలు చేయకపోయినా పర్లా, కీడు మాత్రం చేయకూడదు. తండ్రికి గౌరవం తేకపోయినా పర్లేదు, కానీ సిగ్గు అవమానం తండ్రి దగ్గరికి తీసుకురాకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలం మనం కూడా మన తండ్రికి సిగ్గు కలిగేలాగా ఇది చేయకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారుగా, అట చేశారు ఇట చేశారని మన గురించి ప్రజలు మాట్లాడుకుంటే ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఏమవుతుంది? సిగ్గుపడతాడు. ఆయన సిగ్గుపడతాడు. బైబిల్లో మనం ఎంతోమంది భక్తులను చూస్తే వాళ్ళని గురించి చెప్పుకోవడానికి దేవుడే గర్వపడ్డాడు. దేవుడే గొప్పగా చెప్పుకున్నాడు. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప సంగతి. బిడ్డల గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు. హల్లెలూయా. అబ్రహాముని ఆశీర్వదించిన దేవా మమ్మల్ని కూడా ఆశీర్వదించని ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాంగా. అంటే అబ్రహాము యొక్క జీవితము, తన ప్రవర్తన, తన ప్రార్థన, తన భక్తి జీవితం తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుడు తల ఎత్తుకునేలాగా. నా కుమారుడని యోబు సంగతి ఆలోచించావా? యోబు విషయం, యోబు పేరెత్తినప్పుడు దేవుడు గర్వంగా చెప్పుకున్నాడు, నా బిడ్డ యథార్థవంతుడు, న్యాయవంతుడు, అనేక మందికి సహాయం చేసేవాడు. చూసారా ఎంత గొప్పగా చెప్పుకున్నాడా. హల్లెలూయా. మనల గురించి ప్రజలు మాట్లాడుకున్నప్పుడు మన దేవుడు తల ఎత్తుకోవాలి, సిగ్గు తేగకూడదు. మన దేవునికి మనం భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు కానీ పరమనున్న దేవుడు తండ్రి అయిన దేవునికి కానీ మనము సిగ్గు తెచ్చే వారంగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత చూడండి 3వ వాక్యం. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ సామెత అర్థం ఏంటంటే, మన వెండి బంగారాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఈ వెండి బంగారాలు అవి మంచి బంగారమో ఏదో కాకి బంగారం ఏదో అంటారుగా, గిల్టు నగలు అంటారుగా, అసలు అది ఏ బంగారమో తెలియాలంటే మనం తెలుసుకోలేము కదా. అది కంసాలి వాని యొక్క కొలిములోకి వెళ్తే కానీ దాని పరిస్థితి ఏంటో తెలుస్తుంది. తర్వాత దానిలో ఉన్న మస్టంతా తీసేసి స్వచ్ఛమైన బంగారంగా తయారు చేయడం తన వల్లే అవుతుంది. మనం కూడా వంటలు చేస్తున్నాం కానీ తీసుకొచ్చి పొయ్యిలో పడేస్తామా? పడేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. ఎలాంటి వస్తువు కావాలో అలాంటి వస్తువు తను తయారు చేయగలుగుతాడు. కాబట్టి వెండికి బంగారమునకు కొలిమే తగిందంట. హల్లెలూయా. వెండి బంగారములకు కొలిమెట్ట తగినదో హృదయాల్ని పరిశోధించడానికి దేవుడు ఒక్కడే సరి అయినవాడు.